హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే అప్డేట్ గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం భారత పౌరులకు జారీ చేసిన ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా, ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయాలన్నా, ఇలా అనేక రకాల ప్రయోజనాలకు ఆధార్ కార్డు కీలకంగా మారింది. అయితే ఆధార్ కార్డుపై వ్యక్తికి సంబంధించిన ఫోటో, వయసు, అడ్రస్ వంటి వివరాలు ఉంటాయి. అయితే దీన్ని గుర్తింపు పత్రంగా ఉపయోగించుకోవచ్చు. అయితే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొంతకాలం నుంచి ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తుంది. మరి మీరు మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయిస్తున్నారా? ఆధార్ కార్డు అప్డేట్ చేయించడానికి కొత్త ఛార్జీలు ఎంతో తెలుసా? ఒకసారి తెలుసుకుందాము. ఇక ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, ఫోటో ఇలా ఏ విధమైన మార్పులు చేయదలిసినా కొంత ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రేట్ల ప్రకారం వేలిముద్రల మార్పు లేదా కంటి స్కానింగ్ కోసం ₹100 ఛార్జీలు వసూలు చేస్తారు. పేరు, పుట్టిన తేదీ, చిరునామా మార్చుకుంటే ₹50 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి ₹30 చెల్లించడం ద్వారా ఈ ఆధార్ కార్డు ప్రింట్అవుట్ వెర్షన్ పొందవచ్చు. ఇక మొదటిసారి ఆధార్ కోసం నమోదు చేసుకుంటే ఎటువంటి ఛార్జీలు వర్తించవు. ఇక అంతేకాకుండా 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడం కూడా పూర్తిగా ఉచితం. ఆధార్ కార్డును ఆన్లైన్లో అప్డేట్ చేసుకుంటే పూర్తిగా ఉచితం. ఇక ఆధార్ కార్డును అప్డేట్ ఉచితంగా చేసుకునేందుకు ప్రభుత్వం మరో 3 నెలల పాటు పొడిగించింది. ఇక గతంలో ఈ గడువు మార్చి 14 కాగా తాజాగా ఆ గడువును జూన్ 14వ తేదీ వరకు పొడిగించింది. ఇక బయోమెట్రిక్, డెమోగ్రఫిక్ వివరాల అప్డేట్తో సహా ఆధార్ సేవలకు అధిక ఛార్జీలు వసూలు చేయరాదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని ఆధార్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.